స్పీకర్గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ అభినందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. స్పీకర్గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నిక, అభినందనలు తెలిపిన సీఎం, మంత్రులు, సభ్యులు. గొప్ప వ్యక్తి స్పీకర్ అయ్యారు రేవంత్. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు కేటీఆర్. బెస్ట్ స్పీకర్గా పేరు తెచ్చుకోవాలి వివేక్ వెంకటస్వామి. ఈ సభలో అందరికీ సమయం ఇస్తాం స్పీకర్ ప్రసాద్. కొత్త స్పీకర్ సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అంట. సో మేము కూడా అదే కోరుకుంటున్నాం. అధికార పార్టీలో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కంటే ఎక్కువ ఆ నియోజకవర్గంలో ఏ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ప్రతిపక్ష పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేకి తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా అసెంబ్లీలో అవకాశం ప్రతిపక్ష హోదాలో ఉన్న ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వాల్సిందిగా మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అప్పుడే ఒక సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. లేకపోతే 10 సంవత్సరాల కాలంలో మనం చూసాం, ఎవడు ఎక్కువ మాట్లాడితే వాళ్ళు తీసుకొని బయట వేసేది. స్పీకరు సస్పెండ్ చేస్తున్నా అని చెప్పేసి సింపుల్గా. దయచేసి ఈ గడ్డం ప్రసాద్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, స్పీకర్ గారికి సస్పెండ్ చేస్తాం, మీ నోట్లో నుంచి సస్పెండ్ చేస్తాం అనే మాటనే రావద్దు. వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటే ఆపే కెపాసిటీ మీలో ఉండాలి, కానీ సస్పెండ్ చేస్తున్నాం, సభ నుంచి బైకాట్ చేస్తూ ఉన్నాం, ఇవి వద్దు, ఇవి బంద్ చేయాలి. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పేరును ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధికారికంగా ప్రకటించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తదితరులు కలిసి స్పీకర్ ప్రసాద్ కుమార్ను తోడుకొని వెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టారంట. సో నిన్న కేటీఆర్ కూడా అనబట్టే, అంటే కామెడియన్ కానీ కాస్త అల్పం, అది అప్పుడప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా చూడంటుండ, లెఫ్ట్ సైడ్ కూడా అప్పుడప్పుడు ఇటు చూడు అని అంటా ఉండు. అది ఏం కామెడీగా తీసుకోవద్దు, అల్పంగానే తీసుకోవాలి దాన్ని కూడా. సో మొత్తానికి కొత్త స్పీకర్గా తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్న గడ్డం ప్రసాద్ గారు స్పీకర్గా ఎన్నికయ్యారు. సో ఏదేమైనప్పటికీ ప్రజల మేలు కోసం సో ఆ సీటు పనిచేయాలని కూడా మేము కూడా కోరుకుంటా ఉన్నాం.